బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 1 అంశము నూతన సృష్టి వాక్యము కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు అని రాజైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. జనవరి 1 నూతన సంవత్సరమని ఎందుకు అనుకోవాలి? ప్రతి సంవత్సరం వచ్చే జనవరి నెల మొదటి దినము క్రొత్తది ఎలా అవుతుంది? పండగ చేసుకోవడానికి తిని త్రాగి తందనాలాడటానికి ఇది మనుష్యులు వారికోసం ఏర్పాటు చేసుకున్నది కాదా? ఇంగ్లీషు సంవత్సరాది అని, తెలుగు సంవత్సరాది అని, తమిళ సంవత్సరాది అని సంవత్సర ప్రారంభాలు ఒక్కో జాతి మధ్య ఒక్కో విధంగా ఉన్నాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరగటం ప్రారంభించిన దగ్గర్నుండి అనగా ఆ స్థలము నుండి బయలుదేరి మరలా అక్కడికి చేరుకున్నప్పుడే 365 రోజులు ముగుస్తాయి. అది దేవుడికి మాత్రమే తెలుసు. ఒక గ్రహం ఇంకొక గ్రహం చుట్టూ తిరగటం ముగియగానే మనం పండుగ చేసుకునే పనైతే ప్రతి నెల మనం పండగ చేసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి ఒక నెల పడుతుంది కదా. ఇంకా చెప్పాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ప్రతిరోజూ నూతనమైనదే కదా. కాబట్టి మనిషి తన సౌలభ్యం కోసం, తన సంతోషం కోసం సృష్టించుకున్న వాటితో దేవునికి ఏమీ సంబంధం ఉండదు. క్రొత్త అనేది చాలా క్రేజీగా ఉంటుంది. క్రొత్త వాటి మీద చాలా మోజు ఉంటుంది. క్రొత్తవి సంపాదించుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే క్రొత్త అనేది తాత్కాలికమైనది. రోజులు గడిచే కొద్దీ పాతవైపోతుంటాయి. పాతవాటి స్థానంలో క్రొత్తవాటిని మారుస్తారు లేదా శుభ్రపరచి క్రొత్తగా కనబడేలా చేస్తారు. ఈ లోక సంబంధంగా ప్రతిదాంట్లో క్రొత్తదనాన్ని కోరుకునే మనుష్యులు ఆత్మీయంగా మాత్రం క్రొత్తదనాన్ని కోరుకోవడం లేదు. అదే పాప జీవితంలోనే జీవిస్తున్నారు. నూతన సంవత్సరం ఏదో క్రొత్తగా కనబడాలనుకున్నా మరుసటి రోజు నుండే పాత జీవితంలోకి వెళ్లిపోతారు. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందిన తర్వాత మరలా ఒక్కసారైనా గొంగళి పురుగుగా మారుతుందా? మనుష్యులు మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నూతనంగా మారి మరలా పాత జీవితంలోకి వెళ్తారు. పాత జీవితాన్ని వదిలిపెట్టకపోతే నూతన జీవితం ఆచరణలోకి ఎలా వస్తుంది? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి అని యెహెజ్కేలు 18:31లో వ్రాయబడిన ప్రకారము మనమెప్పుడైతే మార్పు చెందుతామో అప్పుడే మనకు నూతన సంవత్సరం. ఈ లోకానుసారంగా జీవించినంతకాలం మనం ఎప్పటికీ నూతనపరచబడము. బైబిల్లో వ్రాయబడినట్లు మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రోమా 12:2. దేవుని దృష్టిలో ప్రతిరోజు నూతనమైనదే. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు మాత్రమే నూతన సృష్టి. నూతనమనేది అలాంటి వారికే వర్తిస్తుంది. కాబట్టి లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం జీవించడానికి నేడే నిర్ణయం తీసుకో. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినము. ఈ నూతన సంవత్సరమున దేవుడు మిమ్మును, మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోక సంబంధంగా నూతనమైనవి కోరుకొనక క్రీస్తునందు ఉండుట వలన నూతనపరచబడునట్లు నీ కృప అనుగ్రహించమని, మమ్మును కడిగి నూతనపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.